కొంతమంది తారలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. అలా బాలీవుడ్ తెరపై తలుక్కని మెరిసిన తార తనుశ్రీ దత్త. బీహార్కి చెందిన ఈ బ్యూటీ 2004లో ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్ విజేతగా నిలిచింది. ఆ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆషిక్ బనాయా అప్నే పాటతో ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ఆషిక్ బనాయా సాంగ్ యూత్ని ఉర్రూతలూపింది. తనుశ్రీ అందాలకు యూత్కి ఫిదా అయిపోయింది. ఆ తర్వాత 2005లో బాలకృష్ణ హీరోగా యాక్ట్ చేసిన వీరభద్రలో వన్ ఆఫ్ ద హీరోయిన్గా కనిపించి తెలుగు తెరకు కూడా పరిచయమైంది తనుశ్రీ. 2010లో తిరుదు విలయాట్టు పిల్లై మూవీతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. అయితే తెలుగు తమిళ్లో నిలదొక్కుకోలేకపోయింది. 2013 వరకు హిందీ చిత్రాల్లో యాక్ట్ చేస్తూ వచ్చింది, కానీ బ్రేక్ మాత్రం రాలేదు. దాంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది తనుశ్రీ దత్త. 2018 వచ్చిపడ్డ మీటూ ఉద్యమం బాలీవుడ్ని ఓ కుదుపు కుదిపింది. అప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది తనుశ్రీ. నటుడు నానా పటేకర్పై సంచలన ఆరోపణలు చేసింది. పటేకర్ తనను లైంగికంగా వేధించాడని బహిరంగంగానే చెప్పేసింది తనుశ్రీ. ఇది పెద్ద దుమారమే లేపింది. అయితే అనూహ్యంగా ఈ కేసులో నానా పటేకర్కు క్లీన్ చిట్ దక్కింది. తనుశ్రీ ఆరోపణలు నానా పటేకర్తో ఆగిపోలేదు. వివేక్ అగ్నిహోత్రి తను న్యూడ్గా నటించమని అడిగాడని ఆరోపణ చేసింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారంటూ సోషల్ మీడియాని వేదికగా బోరున విలిపించింది తనుశ్రీ దత్త. గత 4-5 ఏళ్ల నుంచి ఇదే బాధను అనుభవిస్తున్నానని చెప్పుకొచ్చింది. తన ఇంట్లోనే తనకు భద్రత లేదని, ఎవరైనా వచ్చి కాస్త సాయం చేయండి ఏడుస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది తనుశ్రీ దత్త. తనుశ్రీ బాధను చూసి చాలా మంది నెటిజన్లు ఆమెకి మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. తనకు సాయం చేయండి అని పోలీసులు వేడుకుంటున్నారు. ఓ హీరోయిన్కి ఇలా జరిగితే ఎలా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. తనుశ్రీ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.